అదే విధానాన్ని, అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారి దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి, అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను నేను. వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు, పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను సతీష్ కుమార్ గారు మరణించారు. అది ఏ విధంగా మరణించారు, అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా, ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి? భూమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది? మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసే ఏర్పాటు చేశారా? లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరైనా ఉన్నారా? దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా దారుణం అని చెప్పేసి మనం చేస్తాను. మనం కూడా గతంలో చూసాం, పట్టాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు. ఈరోజు పరకామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమో అని, ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమని ప్రజలు భావిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇది చాలా దారుణం. సిబిఐ మాట్లాడితే వారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు. ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు, వాస్తవాలు బయటకు వస్తాయనా? లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరుగార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారిని ఏ విధంగా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలా. ఒక ప్రముఖ నాయకుడు సిబిఐ ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేస్తానికి వెళ్తే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు ఇంకా మర్చిపోలే కర్నూలులో. కానీ ఈరోజు మీరు సిబిఐ మీద ఏంటో మీకు చాలా నమ్మకం ఉన్నట్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఏ ఎంక్వైరీ అయినా మీకు వ్యక్తిగతంగా ఈ కేసుతో ఉన్న సంబంధాలు ఏమిటి అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎవడు ఉన్నా సరే దాని వెనకాల ఏ స్థాయి వ్యక్తి ఉన్నా సరే తప్పకుండా దీన్ని వెలికి తీసి ప్రజల ముందు పెడతాం. ప్రజల ముందు పెడతామే కాకుండా ఈ కేసుని నిర్వహించిన తీరు కానివ్వండి, కేసుని ఫైల్ చేసిన తీరు కానివ్వండి, లేదు రాజీ చేసుకున్న తీరు, అరే 100 కోట్ల రూపాయలు ప్రజల మనోభావాలకు సంబంధించిన కానుకల్ని దోచేస్తే మీరు రాజీ చేసేసి ఏది 1 నెల కేసు ఫైలింగ్కి రాజీకి కనీసం 1 నెల రోజులు కూడా లేదు. ఎక్కడన్నా ఇది జరిగిందా అసలు ఈ క్రిమినల్ వరల్డ్లో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. సో ఈ కేసుని ప్రజలందరూ కూడా మరి చాలా బాధతో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏడుకొండలవాడు చాలామందికి ఇలవెలుపు. ఆ ఏడుకొండలవాడంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఆయన మరి అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకుని వారికి ఉన్నా లేకపోయినా వారి ఒంటి మీద అన్నీ కూడా ఏదో అంటారు మరి ఇది చేశారని చెప్పేసి మొత్తం ఒంటి మీద అన్నీ కూడా దేవుడికి సమర్పిస్తారు నమ్మకంతో. ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా కష్టాలు తీరుతాయి, నా బ్రతుకు బాగుపడుతుంది, నా కుటుంబం సంతోషపడుతుందని గొప్ప నమ్మకంతో ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఆ దేవుడిని కొలుసుకుంటున్నాం. కొలుసుకుని ఆయన అప్పుల్లో ఉన్నాడని చెప్పేసి ఆయన అప్పులు తీర్చడానికి మనం ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా మనం కానుకలుగా వేశాం. ఈ విధంగా పందికొక్కుల్లాగా తినేస్తే
మరి ప్రజల మనోభావాలు ఏమవుతాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ దోషుల్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా చెప్పాలి, ఎందుకు మీరు ఉత్సాహం చూపిస్తున్నారు సతీష్ కుమార్ గారి మరణం పట్ల. ఇది ప్రజల్లో చాలా ఆందోళనగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. హత్య అనే విషయంలో తెలిసి తెలియక మాట్లాడటం అనేది ఎవరైనా అమాయకుడో ఏదో టీ బంకుల్లో కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడేవాళ్ళు అంటే ఏదో వాగుతున్నారులే అనుకోవచ్చు. కానీ ఆ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాం, హత్యో ఆత్మహత్యో ఆయనకి ఏం సమాచారం ఉందని చెప్పారు. ఆయన చైర్మన్ అయిన నెల రోజుల్లోనే నాకు తెలిసి ఇవన్నీ కూడా రాజీలు అవటమో లేకపోతే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి నాకున్న సమాచారం. మరి అది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే వాళ్ళకి తిరుమల మీద ఎటువంటి నమ్మకం, గౌరవం, భక్తిభావాలు ఉన్నాయో ఈ వ్యవహారాలని, నెయ్యి వ్యవహారం కానివ్వండి, ఈ పరకామణి వ్యవహారం కానివ్వండి, ఇంకా అనేక విషయాలు చూస్తే వారికి అసలు భక్తి ఉందా లేదా, దాన్ని ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా భావించారో అని. ఎందుకంటే చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నాను. నేను టీటీడీ ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎంతో భక్తితో మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మనకు ఒక మనశ్శాంతి వస్తుంది భావిస్తాం. అటువంటి సంస్థ టీటీడీ, దాని సంస్థానాల్లో లేకపోతే ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ విధంగా వాడుకుంటారని చెప్పేసి ఎవరు భావించలే. బహుశా వారికి ఈ టీటీడీ మీద భక్తి భావం లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.